రిలేటివ్స్ ఇంటికి వచ్చినప్పుడు బెస్ట్ అండ్ ఫాస్ట్ ఫుడ్ ఐటమ్ అండి ఇది. ఒక గ్లాస్ బాస్మతి బియ్యం నానబెట్టుకున్నాను. ఈ గ్లాస్ మెజర్మెంట్ వచ్చి 1/2 kg. ఇక్కడ నేను ఆనియన్స్, క్యారెట్, బీన్స్, పచ్చిమిరపకాయలు అండ్ అలాగే 8 hours ముందే నానబెట్టుకున్న బఠానీలు తీసుకున్నాను. దీంతో పాటు మనం ఆలు అండ్ అలాగే కాలీఫ్లవర్ యాడ్ చేసుకోవచ్చు. ఇంట్లో లేవని చెప్పి నేను యాడ్ చేయలేదండి అవి. 4 spoons నూనె వేసుకోండి కడాయిలో. నూనె వేడైన తర్వాత వెజిటేబుల్స్ అండ్ అలాగే మసాలా దినుసులు వేసుకోండి. మసాలా దినుసులు వచ్చి బిర్యానీ ఆకులు, మరాఠీ మొగ్గ, చెక్క, అనాస పువ్వు, కస్తూరి మెతి కొద్దిగా, అల్లం కొత్తిమీర పేస్ట్ 2 spoons వేసుకోండి. కొద్దిసేపు ఇవన్నీ మగ్గనివ్వాలి అండ్ అలాగే వెజిటేబుల్స్ 30% కుక్ అయితే చాలు. ఎందుకంటే మళ్ళీ మనం వాటర్ వేసిన తర్వాత కుక్ అయిపోతాయి. ఒక గ్లాస్ బియ్యానికి 2 glasses వాటర్ యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే తగినంత ఉప్పు వేసుకోండి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాతే మనం బియ్యం వేసుకోవాలండి. అప్పుడే మనకు రైస్ బాగా కుక్ అవుతుంది. వాటర్ బాయిల్ కాకముందే బియ్యం వేస్తే రైస్ సరిగ్గా ఉడకదండి. అండ్ అలాగే బియ్యం వేసిన తర్వాత మనం లెమన్ పిండుకోవాలి అండ్ చిటికెడు యాలకుల పొడి వేసుకోండి. ఇలా పెనం పెడితే మనకు రైస్ అడుగంటకుండా ఉంటుంది. ఫస్ట్ 10 minutes మంట ఎక్కువ పెట్టుకోవాలి. మళ్ళీ 10 minutes తర్వాత చిన్న మంట మీద 15 minutes పెట్టి దించేయడమే. దించే ముందు 2 spoons నెయ్యి వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేనండి, వెజిటేబుల్ రైస్ రెడీ.